హలో అండి, శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరియు హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మేము 2024లో జూన్ నెలలో వెళ్ళినటువంటి చార్ధామ్ యాత్ర గురించి తెలియజేస్తూ ఉన్నాను. మేము అక్కడికి ఎలా వెళ్ళాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము అనేది నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. మా చార్ధామ్ యాత్ర శుభప్రదంగా జరగాలని మా ఇంటి ఇలవేల్పు శ్రీ 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 కలుగోల శాంభవీదేవి అమ్మవారికి కుంకుమ పూజ మరియు శివునికి రుద్రాభిషేకం చేసుకొని యాత్రకు బయలుదేరాము. ఫస్ట్ మేము ఈ యాత్ర కోసం ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్ని తీసుకున్నాము. అంటే ఇది మేము 2 నెలల ముందే బుక్ చేసుకున్నాము. ట్రావెల్స్ వాళ్ళకి మన ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడికి రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మరి ఢిల్లీ దాకా ప్రయాణానికి కావాల్సిన ఫుడ్ను అంటే చపాతీలు కానీ పులిహోర కానీ అలాంటివన్నీ నేను మా చెల్లి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. మేము చపాతీ తీసుకొస్తే మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు పులిహోర కానీ ఒక్కొక్కరు ఫ్రూట్స్ కానీ ఇంకొకరు ఇంకేమైనా స్నాక్స్ తీసుకొస్తూ ఉన్నారు. మా గ్రూప్ మొత్తం 16 మంది సభ్యులు. నేను మా వారు ఒంగోలు నుండి బయలుదేరితే ఒక ఇద్దరు విజయవాడలో, ఒక ఇద్దరు వరంగల్లో అట్లా కలుసుకుంటూ ఢిల్లీ దాకా చేరుకున్నాము. అలా మేమందరం ఢిల్లీకి చేరుకున్నాక ట్రైన్ దిగి లగేజ్ అంతా తీసుకొని ఒక పక్కకు వచ్చేసి బయటకు రాగానే ట్రావెల్స్ వారు మాకు పంపించిన మినీ వ్యాన్ ఎక్కి హోటల్ దకాలో అక్కడ మాకు రూమ్స్ ఏర్పాటు చేసుంటే అక్కడికి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఢిల్లీలోని సైట్ సీట్స్ అంతా చూడడానికి మళ్ళీ ప్రయాణం అయ్యాము. చూడండి, మా గ్రూప్ వారందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. మధ్యలో టన్నెల్స్ ఈ మార్గం ద్వారా ప్రయాణించడం చాలా బాగుంది. అలా అక్షరధాము, ఇండియా గేటు చూసాము. మొదటి రోజు చాలా ఆనందంగా గడిచింది. ఇక ఆ తర్వాత 2వ రోజు ఢిల్లీ టు హరిద్వార్కు ఉదయం 6 గంటలకల్లా రెడీ అయ్యి బయలుదేరాము. మా గ్రూప్ వారందరికీ గుర్తుగా ట్రావెల్స్ వారు వారి ట్రావెల్ నేమ్ ఉన్న బ్లూ కలర్ క్యాప్లను మాకందరికీ ఇచ్చారు. అందరం ప్రయాణానికి సిద్ధం అని చెప్పేసి మా వాళ్ళందరూ హాయ్ చెప్తూ ఉన్నారు.
తర్వాత ఒక 3:30 గంటల తర్వాత హరిద్వార్కు చేరుకున్నాము. అక్కడ రోప్వే ద్వారా మానసాదేవి ఆలయాన్ని సందర్శించాము. ఇది మేము రెండవసారి ఇక్కడికి రావడం. మేమందరం పైకి వెళ్ళేటప్పుడు వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ఉన్నాము. చాలామంది రోప్వే అంటే ఎక్కడానికి కొంచెం భయంగా అనిపిస్తుంది. పిల్లలకి కూడా కొంచెం భయంగానే ఉంటుంది, కానీ అదంతా ఏముండదు, పర్వాలేదు, ఒక్కసారి ఎక్కవచ్చు. నాకైతే చాలా ఇష్టం ఈ రోప్వే ఎక్కడం అంటే. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తెలియక కొంచెం తొంగి చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాళ్ళకి చూపించాలి, గట్టిగా పట్టుకోవాలి కూడా. అలా ఈ రోప్వేలలో మానసాదేవి, చండీదేవి ఆలయాలను చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇంద్రధనస్సు గల ఆకారం బ్రిడ్జి వద్ద గంగా హారతికి రావడం జరుగుతూ ఉంది. అలా నడుస్తూ వచ్చి అలా నడుచుకుంటూ గంగా స్నానం చేసి కాసేపు ఆగిన తర్వాత గంగా హారతి చూసుకొని తిరిగి మళ్ళీ హరిద్వార్లోని రూమ్కి చేరుకొని భోంచేసి రెస్ట్ తీసుకున్నాము. ఇక యమునోత్రికి మా ప్రయాణం మొదలైంది. అంటే చార్ధాముల్లోని ఒకటైన ఆలయాన్ని మేము ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. అట్లాగే బార్కోట్ నుండి ఉదయాన్నే బయలుదేరి మేమందరం మార్గ మధ్యంలో చాలా అందమైన ప్రదేశాలు మరియు చిన్న చిన్న లోయలు, పక్కన పారే నది ఇవన్నీ చూస్తూ ఇంత అందమైన ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ జాంకీ చెట్టుకి చేరుకున్నాము. ఇక్కడ యమునోత్రికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్ళాలి కాబట్టి మనం ఎవరైనా షూ కానీ, సాక్స్ కానీ, స్వెటర్ కానీ, మంకీ క్యాప్ కానీ ఏవైనా సరే మర్చిపోతే ఒకవేళ జాంకీ చెట్టులో తప్పకుండా దొరుకుతాయి.
అక్కడ అమ్ముతూ ఉంటారు అందరూ. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కొనుక్కోవచ్చు. తర్వాత అక్కడ టిఫిన్ చేసి యమునోత్రికి గుర్రం మీద వెళ్ళడానికి మా అన్నయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఒక మనిషికి అప్ అండ్ డౌన్ కలిపి 2500 తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత 2.5 గంట సేపు గుర్రం మీద ప్రయాణం చాలా భయంగా అనిపించింది. కొంచెం కానీ గుర్రం అదుపు తప్పిందంటే ఇంకంతే సంగతులు. దారి మొత్తం చాలా ఎత్తుగా, చాలా ప్రమాదంగా ఉంటుంది. మనం ఎంతో జాగ్రత్తగా, టెన్షన్ లేకుండా దాని మీద కూర్చొని ధైర్యంగా ఉండాలి మరియు గుర్రాన్ని గట్టిగా పట్టుకోవాలి. మొదటిసారి కాసేపు గుర్రం మీద కూర్చున్నప్పుడు మొదటి ఒక 15 నిమిషాలు మాత్రం చాలా భయంగా ఉంటుంది. తర్వాత కొంచెం కొంచెం అలవాటైపోతుంది. ఎవరైనా అట్లా గుర్రం మీద ఎలా ఉంటుంది అంటే కొంచెం ధైర్యంగా కూర్చునే వాళ్ళకైతే పర్వాలేదు అనిపిస్తుంది. మాకైతే మేము ఫస్ట్ కూర్చున్న కాసేపుడు మాత్రం చాలా భయంగా అనిపించింది. తర్వాత కొంచెం కొంచెం అలవాటైంది. ఆ తర్వాత టెన్షన్ లేకుండా కూర్చొని అక్కడ యమునోత్రి దాకా మేము అక్కడే చేరుకున్నాము. ఎంతైనా యముని చెల్లెలు కదండి, అంత తేలిగ్గా వెళ్ళలేం కదా. ఇటువంటి ప్రయాణం చేసి మేము 11:30 గంటలకు యమునోత్రికి చేరుకున్నాము. ముందుగా వేడి నీటి బుగ్గలో స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యి నైవేద్యంగా తెచ్చిన బియ్యం ఆలుగడ్డ సూరికొండలో ఉడికించి, అంటే మనం బియ్యం ఆలుగడ్డను తీసుకొస్తే వాళ్ళక్కడ మనకి మన గోత్రనామాలు పేర్లు చెప్పి వాళ్ళు ఆ బియ్యం ఆలుగడ్డను ఉడికించి మనకి మళ్ళీ నైవేద్యం మన ఇస్తారు. అక్కడే మనం అమ్మవారికి నైవేద్యంగా అలా చూపించి ఇంటికి తీసుకెళ్ళవచ్చు. ఇంటికి తీసుకెళ్ళాక ఆ బియ్యాన్ని పొంగలిలో కానీ పప్పొంగల్లో కానీ అన్నంలో కానీ కలిపి వండుకొని తింటే చాలా మంచిదని చెప్పేసి అన్నారు. అలాగే మేము కూడా చేశాము. ఆ తర్వాత అక్కడే గుడి దగ్గర అమ్మవారిని దర్శించి యమునోత్రి అమ్మవారిని చాలా చాలా అందంగా నీలి రంగులో కనిపిస్తూ ఉన్నది అమ్మవారు. చాలా బాగా దర్శనం జరిగింది. అక్కడే దీపం వెలిగించి ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నాము. తర్వాత పక్కనే ఉన్న యమునా నదిలో పసుపు కుంకుమలన్నీ వదిలిపెట్టి యమునా నది నీరు ఒక బాటిల్కి పట్టుకున్నాము. యమునా నది నీరు చాలా చల్లగా తెల్లగా, అంటే పాల పొంగు వలె అలాగ తెల్లగా చాలా బాగా అనిపించింది. కానీ ఈ స్నానం చేసేంత వీలుంది, కానీ మేము చేయలేకపోయాము, నీళ్లు చల్లుకున్నాము. తర్వాత అందరం మరలా గుర్రం ఎక్కి జాకీ చెట్టుకి చేరుకొని అందరూ వచ్చాక మళ్ళీ బార్కోట్కి ప్రయాణం అయ్యాము. ఈలో కొంచెం ధైర్యం చేసి గుర్రం మీద ఉన్నప్పుడు ఒక చేత్తో గుర్రం గట్టిగా పట్టుకొని మరో చేత్తో
అక్కడక్కడ చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత బార్కోట్ నుండి ఉత్తర కాశీకి ప్రయాణం. ఇంకా 5వ రోజు ఉదయం 8 గంటలకల్లా రెడీ అయ్యి టిఫిన్ చేసుకొని బార్కోట్ నుండి ఉత్తర కాశీకి బయలుదేరాము. ఈ దారి మధ్యలో అందమైన ఈ ప్రకృతి, ఈ చాలా అందమైన ప్రదేశాలను చూస్తూ దాదాపు 1:30 గంటలకు ఉత్తర కాశీ చేరుకొని రివర్ వ్యూ అనే హోటల్లో రూమ్ తీసుకొని భోంచేసి అక్కడే రెస్ట్ తీసుకున్నాము. సాయంత్రం దగ్గరలోనే ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయాన్ని దర్శించుకున్నాము. ఈ గుడి అచ్చం దాదాపు కేదార్నాథ్ ఆలయాన్ని అలాగే పోలినట్టుగా ఉంది. ఇక్కడ శివుడి మీద మా వారు $1 చేయించుకుంటే ఆ డాలర్ శివుడి దగ్గర ఉంచి అభిషేకం చేస్తూ ఉన్నాము. అక్కడే వేదం నేర్చుకునే ఒక బాబు మా చేత ఈ పూజ అభిషేకం చేయించాడు. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక ఆ తర్వాత వర్షం పడేలా ఉందని చెప్పేసి రూమ్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ విశేషం ఏమిటంటే రాత్రి 8-8:30 అయినా కూడా మనకు రాత్రి అయినట్టు అనిపించదు. ఏదో 5:30-6 అయినట్టు అనిపిస్తుంది. అంటే పగలుగానే ఉంటుంది కొంచెం, 8 గంటలైనా సరే. అక్కడే ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ మేము చాలాసేపు అక్కడే గడిపాము. తర్వాత భోజనం చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇక 6వ రోజు ఉత్తర కాశీ నుండి గంగోత్రికి బయలుదేరాము. అంటే చార్ధాములలో 2వ ఆలయమైన గంగోత్రి ఆలయాన్ని ఇప్పుడు మేము చూడబోతూ ఉన్నాము. వెళ్ళే దారిలో అందమైన పచ్చని కొండలు, పొడవైన చెట్లు, దారి పొడవున ప్రవహిస్తున్న గంగానది,
ఆ చల్లని వాతావరణం, ఎత్తైన కొండలు చాలా ఆనందంగా అనిపించింది. చూస్తుంటే ఇవన్నీ చూడాలంటే, ఇక్కడికి దాకా మనం రావాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి అనిపించింది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. గంగోత్రి ధామ్ అనేది మానవజాతి పాపాలను పోగొట్టుకోవడానికి భూమిపైకి దిగి వచ్చిన గంగాదేవికి అంకితం చేయబడి ఉంది. ఈ నది గంగోత్రి పట్టణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి హిమనీ నదం నుండి గౌముఖ్ వద్ద ఉద్భవించింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రి యొక్క అసలు ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నేపాల్ జనరల్ అమర్ సింగ్ థాపా నిర్మించారు. తర్వాత గంగాదేవి అసలు దివి నుంచి భూమిపైకి ఎలా వచ్చిందంటే, సగరుడు అనే రాజు అశ్వమేధ యజ్ఞం చేపట్టి తన 60,000 మంది కుమారులను ఆ గుర్రంతో పాటు పంపాడు. ఆ గుర్రం తప్పిపోయింది. గుర్రాన్ని కపిల ఋషి ఆశ్రమానికి తీసుకువెళ్ళి 60,000 మంది కుమారులు ఆ ఆశ్రమంలో చొరబడి లోతైన ధ్యానంలో ఉన్న ఋషిని కలవరపెట్టారు. అంతలో ఆ కోపానికి గురైన కపిలుడు తన మండుతున్న కళ్ళను తెరిచాడు. ఇక అంతే, ఆ 60,000 మంది కుమారులు బూడిదగా మారిపోయారు. తర్వాత కపిల ఋషి సలహా మేరకు తన తండ్రి అయిన సగరుడు ఆ రాజు గంగాదేవిని ప్రార్థించడం ప్రారంభించాడు. తన బంధువుల బూడిదను శుద్ధి చేయడానికి భూమికి దిగివచ్చి వారికి మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు. అంశుమన్ తన లక్ష్యంలో విఫలమయ్యాడు. అతని మనుమడు భగీరథుడు కఠోరమైన ధ్యానం వల్ల గంగ భూమికి దిగి వచ్చింది. శివుడు గంగను కట్టివేసి ఆ నీటిని అనేక ప్రవాహాలలో పంచి భూమిని గంగాదేవి బలమైన శక్తి నుండి రక్షించాడు. ఇలా గంగాదేవి దివి నుంచి భూమికి దిగి వచ్చింది. ఇక్కడ ఆలయంలో అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ తర్వాత గంగానది ఒడ్డున పసుపు కుంకుమలు, పండ్లు, పూలు అమ్మవారికి సమర్పించాము. తర్వాత అక్కడే కాసేపు ఉండి చుట్టూ ఉండే ఆలయాలని చూస్తూ ఉన్నాము. తర్వాత వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ గంగానదిని చూస్తూ ఉన్నాము. అక్కడ నుండి మంచు కొండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్నానం చేసే వాళ్ళు కూడా ఇక్కడ గంగానది స్నానం చేస్తూ ఉన్నారు. కానీ నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. కాసేపు అక్కడే గడిపి తర్వాత భోంచేసి మరల ఉత్తరకాశీకి బయలుదేరాము.